అరికట్టడానికి, కోతులను చంపడానికి వారు ఏం చేసిందంటే చర్యలో భాగంగా కోతులను చంపడం కోసం సత్తుపిండిలో వాళ్ళు మందును కలపడం జరిగింది. అనుకోకుండా అబ్బాయి ఆ పదార్థాన్ని తిని చనిపోవడం జరిగింది. 6 సంవత్సరాల బాబు. దీనికి కారణం ఎవరు? గ్రామ పంచాయతీ సిబ్బంది. మూగ జీవులను చంపడం చట్టరీత్యా నేరం. ఈ విషయం గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియదా? అదేవిధంగా ఈ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకు ఈ విషయం తెలియదా? సీతక్క గారు తన శాఖలో ఇంత జరుగుతా అంటే ఆమె ఏం చేస్తుంది? మళ్ళా లోకల్ ఎమ్మెల్యే ఒక మంత్రివర్యులు, ఆ శాఖకు మంత్రివర్యులు సీతక్క గారే కదా. సీతక్క దీనికి ఈ చావుకు, బాలుడి చావుకు ప్రధాన కారణం ఆమె నిర్లక్ష్యమే. సమాజాన్ని గాలికి వదిలేసి ఆమె శాఖలో ఏం జరుగుతుందో ఇలా సీతక్కకే తెలియదు. ఏమైనా అంటే సీతక్క చెప్పుతోని కొడతా, నన్ను ఏమైనా అంటే ఆరోపణలు చేస్తే ఇది ఆరోపణ కాదు అక్క, ఇది ఆధారాలతో చూపిస్తున్నా. ఇప్పుడు దేనితోని కొట్టాలి మిమ్మల్ని మీరే చెప్పండి. ఏమైనా అంటే చెప్పుతోని కొడతాని అంటాను కదా, కేసులు వేస్తామని అంటాను కదా. ఎన్ని కేసులు వేస్తావు? ఈ పసిబాబు చనిపోవడానికి కారణం మీరు కాదా సీతక్క? 100కు 200% ఈ పసిబాబు చనిపోవడానికి కారణం సీతక్క గారే. ఆమె శాఖలో జరిగిందే ఇది. ఆమెకు తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగే ఉంటే మీ శాఖలో ఏం జరుగుతుందో మీకే తెలియకుంటే వెంటనే మీ పదవికి రాజీనామా చేయండి. మీరు అర్హులు కాదు. సీతక్క దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. అదే విధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి, అదే విధంగా సీతక్క గారు దీన్ని నైతిక బాధ్యత వహించి వారికి తక్షణమే నష్టపరిహారం 1 కోటి రూపాయలు చెల్లించాలని వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ అండగా ఉండడం కోసం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకునిగా సీతక్క గారిని హెచ్చరిస్తున్నాయి. ఈరోజు కోతులను అరగట్టడం అంటే విధంగా కారణాలు ఉంటాయి. ఈ మందు పెట్టి చంపడానికి అసలు కారణమేనా? అవగాహన లేని ప్రభుత్వం. మూగ జీవులను కాదండి, అసలు జీవులనే మందు పెట్టి చంపొద్దు. అసొంటిది కోతులను హిందూ సమాజం మొత్తం ఆంజనేయ స్వామి ప్రతి రూపంగా కోల్చుకునే కోతులను మందు పెట్టి చంపడం ఎంత దుర్మార్గం ఇది. సీతక్క గారికి తెలియకుండా జరిగిందా ఇది? సీతక్క గారికి తెలియకుండా జరిగిందా? సీతక్క గారు దీని మీద వెంటనే స్పందించాలి. అదే విధంగా ఇప్పుడు వరకు ఏమైనా చెప్తే కేసులు వేయడం, సీతక్క గారు ఏమైనా చెప్తే కేసులు వేయడం, ప్రశ్నించే వారి మీద కేసులేనా? ప్రశ్నిస్తా. ఒక బాబు తరపున ప్రశ్నిస్తున్నా నేను, బుక్కే జంపన్న, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకుని. ఇక రేపు కేసు వేసేస్తావా? వాళ్ళ అంటే మిమ్మల్ని మీరు ఏం చేసినా కూడా మౌనంగానే ఉండాలనా? ఎన్ని చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న మీరు ప్రతిష్టంగా నిర్మిస్తున్న 100 సంవత్సరాల వరకు చెక్కు చెదరని మేడారం అని అన్నారు. ఒక 6 సంవత్సరాల బాబు కాళ్ళతో తంటే కాళ్ళు తగిలితే ఒక ఫిల్డర్ ఇరిగి తన కాళ్ళ మీద పడితే కాళ్ళే తీసేసిండ్రు. ఒక పసిబాబు జస్ట్ తిప్పి కొడితే 1 నెల కూడా కాలేదు. దానికి కూడా బాధ్యులు మీరే కదా దగ్గర ఉండి ఆ జాతరతో గొప్పగా చెప్పిండ్రు, గ్లోబల్ ప్రచారం చేసిండ్రు. ఇలా చెప్పుకుంటే ఎన్ని మీడియాను బెదిరించుకుంటా, ప్రశ్నించే వాళ్ళ మీద భయభ్రాంతులకు గురి చేస్తూ, వాళ్ళకు కేసులు వేస్తూ ఎన్నిసార్లు ఇలా ఒకటా రెండా సీతక్క గారి వలన ఇలా ఒక పసిబాబు కారణం సీతక్క అని తెలుతలేదు. ఆమె శాఖనే కదా పూర్తి బాధ్యత వహించాలి. కోతులను ఏం చేయాలి, కోతులు ఉన్నప్పుడు ఏం చేయాలి, అరికట్టడానికి దానికి ఒక శాఖ ఉన్నది. అదే విధంగా అరికట్టడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, చాలా రకాలుగా సొల్యూషన్ ఉన్నది. కోతులను పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలి, కానీ కోతులను మందు పెట్టి చంపడం ఏంటి? ఇంత అన్యాయం ఇది. అందులో హిందూ సమాజం కోతులను ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా కొలుస్తారు. హిందూ సమాజం సీతక్కను క్షమించదు. హిందూ సమాజం క్షమించదు. హిందూ సమాజాన్ని సీతక్క గారు క్షమాపణ కోరాలి. ఆ బాబుకు జరిగిన నష్టానికి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి. ఈ సీతక్క గారి వైఫల్యమే ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వానికి ఏం చేస్తారో వాళ్ళకు కూడా అర్థమైతలేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏ పార్టీ? అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. వాళ్ళు ఇలా ఒక తీర్మానం చేసిండ్రు. అక్కడ పంచనామంలో కూడా ఏం రాసిందంటే, మేము ఒక సతీష్ అనే అబ్బాయికి అంటే ఒక వ్యక్తికి అప్పచెప్పినాం, అతని మీద కేసుని తప్పుదోవ పట్టించిండు. ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియకుండా కోతులను పట్టడానికి వచ్చిన వాళ్ళు విషం కలుపుతారా, పాయిజన్ కలుపుతారా? వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? సీతక్కకు తెలియదా? ఆమె శాఖనే కదా. సీతక్కకు తెలియదా? శిశు సంక్షేమ శాఖనే ఆమెనే, అందులో గ్రామ పంచాయతీ శాఖ ఆమెనే కదా. 2 శాఖలు ఆమె దాంట్లోనే కదా. ఏమైనా అంటే వేరే వాళ్ళ పేరు మీద చిత్రీకరిస్తారు. కావాలంటే రాబోయే కాలంలో ఏం చేస్తారంటే సీతక్క వెంటనే వాళ్ళ కుటుంబాలకు భయభ్రాంతులకు గురి చేసి, గ్రామ పంచాయతీ ఎటువంటి తప్పు లేదు, ఎవరిది కూడా తప్పు లేదు, మా అబ్బాయే పాటున చేసుకున్నాడని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ చర్యలు కూడా సీతక్క తీసుకుంటానని మాకు ప్రధానంగా అనుమానం ఉన్నది.